బ్యాక్ టు ఫోకస్. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొత్తగా వచ్చే జిల్లాలు ఏంటన్నది ఇప్పుడు కీలకాంశంగా మారింది. రాజధానిని ఆనుకుని ఉన్న జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయా, లేక ఇప్పటివరకు ఉన్న జిల్లాలో ఏదైనా డివిజన్ కేంద్రం జిల్లాగా మారుతుందా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అలాగే గ్రేటర్ హైదరాబాద్ను ఎన్ని జిల్లాలుగా విభజిస్తారనే ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 34,83,648 జనాభా ఉంది. దీనిని 2 జిల్లాలుగా విభజించాలన్నది ప్రతిపాదన. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న సూర్యాపేటతో పాటు గ్రేటర్ హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న భువనగిరిలను జిల్లాలుగా మార్చనున్నారు. దీంతో నల్గొండను 3 జిల్లాలుగా విడిపోనుంది. భువనగిరి ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ కి దగ్గర ఉండడంతో గ్రేటర్లోని కొన్ని నియోజకవర్గాలను ఈ జిల్లాలో కలపనున్నట్టు సమాచారం. భువనగిరి జిల్లాలో భువనగిరితో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మలక్పేట నియోజకవర్గాలుంటాయి. నల్గొండ జిల్లాలో నల్గొండ, నకరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్లుగా ఉండే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తి, హుజూర్ నగర్, కోతాడ నియోజకవర్గాలు ఉంటాయి. ప్రధానంగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినట్లయితే పరిపాలన సౌలభ్యానికి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. 1, 2 దీనివల్ల కొన్ని మండలాలు కలిపి అంటే కొన్ని మండలాలు కొన్ని నియోజకవర్గాలే ఒక జిల్లా స్థాయికి ఏర్పడుతుంది. కాబట్టి రెవెన్యూ పరంగా కానీ ఏదైనా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ అంటే అమౌంట్స్ ఏదైనా డిస్బర్స్ వచ్చినప్పుడు మాత్రం ఈజీగా ఉండే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ లో 40,42,191 జనాభా ఉంది. ఈ జిల్లాలో కూడా మరో 2 జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ జిల్లాలో వనపర్తితో పాటు నాగర్ కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేసే యోచనలో గులాబీదళ ఉన్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ లో షాద్నగర్, జడ్చర్ల, మక్తల్, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాలు ఉన్నాయి. వనపర్తిలో గద్వాల, అలంపూర్, నారాయణపేట, కోడంగల్, వనపర్తులు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్లు ఉండే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మరి తమ ఆకాంక్షలను ప్రజలు తెలియజెప్పడానికి ఇది ఒక సందర్భం. ఎవరి ఆలోచనలను వాళ్ళు తెలియజెప్పిన తర్వాత తుదిగా ఒక నిర్ణయం తీసుకోవటానికి ఒక అవకాశం కలుగుతుంది. ఈ నిర్ణయం అయితే చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి అవసరమని తప్పకుండా పాలనను మరింత ప్రజాస్వామికీకరించడానికి తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మెదక్ జిల్లాలో సిద్దిపేటతో పాటు ప్రస్తుత మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న సంగారెడ్డిని మరో జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ జిల్లా 3 జిల్లాలుగా విడిపోనుంది. సంగారెడ్డిలో సంగారెడ్డి, జహీరాబాద్, ఆంధోల్, నారాయణఖేడ్, నర్సాపూర్ ఉంటాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మానకొండూరు, సిరిసిల్ల ఉంటాయి. మెదక్లో మెదక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలు ఉండనున్నాయి. మెదక్ జిల్లా ఉంది. మెదక్కేమో పేరుకి మెదక్ జిల్లా, సంగారెడ్డి ఏమో జిల్లా కేంద్రం. ఇటు గజ్వేలు, సిద్దిపేట ఇంకోవైపు ఉంటాయి. ఇది ఏమో ఒకవైపు ఉంటాయి. న్యాలకల్ మండలాలు, నారాయణఖేడ్ మండలాలు, జహీరాబాదులు ఇవి ఒకవైపు ఉంటాయి. వీళ్ళకి కర్ణాటక ఈ ఇన్ఫ్లుయెన్స్తో, మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళుంటే ఇటువైపు ఉన్నటువంటి సిద్దిపేట, గజ్వేలు, ఈ దుబ్బాక ఈ నియోజకవర్గాల వాళ్ళు వ్యవహారాలు ఇంకోలా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ గా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను 6 జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ లో 40,10,238 జనాభా ఉంది. ఈ జిల్లాలో హైదరాబాద్ కు తోడు చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్ లను జిల్లాలుగా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ జిల్లాలో 4 జిల్లా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా విషయానికొస్తే నాంపల్లి, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేట, ముషీరాబాద్ ఉంటాయి. చార్మినార్ జిల్లాలోకి చార్మినార్, యాకత్పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, కార్వాన్, మహేశ్వరం నియోజకవర్గాలు రానున్నాయి. గోల్కొండ జిల్లా పరిధిలోకి జూబ్లీహిల్స్, శేర్లింగపల్లి, కుకట్పల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్ వస్తాయి. ఇక సికింద్రాబాద్ జిల్లాలో సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్, మల్కాజ్గిరి, మేడ్చల్ ఉంటాయి. హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో ఇప్పటికే సువిశాలమైనటువంటి నగరం. ఇప్పటికే దాదాపు 1,20,00,000 జనాభా కలిగినటువంటి నగరం కాబట్టి దీనికి సంబంధించి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో జిల్లాలుగా విభజించినట్టయితే పరిపాలన సౌలభ్యం బాగుంటుంది. తర్వాత ఈ సిటీ కూడా ఇంకా అతి సుందరంగా నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రంగారెడ్డి విషయానికొస్తే ఈ జిల్లాలో 52,96,396 జనాభా ఉంది. నగర శివారు ప్రాంతమైన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు దూరంగా ఉంది. దీంతో వికారాబాద్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వికారాబాద్ లో వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్ వంటి శివారు నియోజకవర్గాలుంటాయి.
మొత్తం మీద తెలంగాణలో జిల్లాల పెంపుపై ఇప్పటికే భారీ కసరత్తు జరిగింది. అయితే ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను ఎప్పుడు చేపడుతుందో చూడాలి. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.